రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ప్రజా పాలన కాదు రాక్షస పాలన అని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రాజకీయాల్లో మహిళల పాత్ర పెరుగుతుందన్నారు ఎంపీ డీకే అరుణ. మోదీ ప్రభుత్వం చేసిన 33% మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సోమాజిగూడలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు బీజేపీ నేతలు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం వచ్చినప్పటి తర్వాతనే ఈ దేశంలో మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ ఒక ప్రాముఖ్యత వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భారతదేశంలో ఒక సమాజంలో అనేక రాష్ట్రాల్లో ఆడపిల్లలు పుట్టంగానే చంపేయడం అనేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. ఇది చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. బాధాకరమైన విషయమైనప్పుడు దాని గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలే ఆపడానికి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు లక్షలాది మంది ఆడపిల్లల్ని బ్రతికించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు మహిళల్ని ఆదుకుంటున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉజ్వల కార్యక్రమాలు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు 73% మంది మహిళలు దాంట్లో లబ్ధిదారులు ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళలే ఈరోజు మన దేశాన్ని నడపడానికి ముందుకు వచ్చేటటువంటి రాష్ట్రపతిని కూడా ఈరోజు మనం ఒక మహిళను మనం ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్స్ మినిస్టర్గా గతంలో డిఫెన్స్